సార్ నేను డాక్టర్ సార్కి వెంకట్రావు, వైస్ ప్రెసిడెంట్ యశోద హాస్పిటల్స్. సో ఈరోజు ఈ యొక్క శిల్పకళా వేదికలో మరి సమైక్య ఇలా నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. చక్కగా ఫ్యామిలీస్ తోటి పిల్లలతో అందరితో వచ్చి సరదాగా సో ఇంతకుముందు కలుసుకున్నటువంటి పరిచయాలు కూడా ఇప్పుడు మళ్ళీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన సంప్రదాయాలు పద్ధతులు కూడా చాలా గుర్తుకొస్తున్నాయి. అలాగే ఈరోజు పెట్టినటువంటి గంగిరెద్దులు కానీ అలాగే సంక్రాంతికి సంబంధించినటువంటి మన సంప్రదాయ పద్ధతులు కానీ పల్లెటూరు వాతావరణం చాలా ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అలాగే పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వాతావరణం ఇక్కడే వచ్చింది అనేటటువంటిది అన్ని కుటుంబాలతో పంచుకోవడం ఇంత మహానగరంలో నడిబొడ్డున ఇట్లా క్రియేట్ చేయడం అన్న చాలా సంతోషం. మరి ఆర్గనైజ్ చేసినటువంటి టీవీఎన్ రావు గారికి, పివిఆర్ గారికి, తోట చంద్రశేఖరరావు గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తరఫున కుటుంబం తరఫు నుంచి. ఎందుకంటే మరి మేము మా చిన్నప్పుడు ఇటువంటి వాతావరణం చూసేవాళ్ళం. మరి మా పిల్లలు యూకేలో ఉండడం, యూఎస్ఏలో ఉండడం, హైదరాబాద్ మహానగరంలో ఉండడం వలన ఈ వాతావరణం చూసి ఈ సంప్రదాయాలు మనకు కూడా ఉన్నాయా, సో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మనం వెళ్ళాలి, మన పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి అనేటువంటి భావంతో ముందు ఇటువంటి కార్యక్రమాలు పెడితే వాళ్ళు రావడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరగాలని ముందు కూడా జరపాలని కోరుకుంటున్నాను. సార్, ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా విశ్వ సమైక్య నిర్వహిస్తుంటే ఇలాంటి కార్యక్రమాలని మన 99 ఛానల్ ప్రసారాలను అందించడం ఎలా? సార్ నిజంగా నేను సెల్యూట్ 99 టీవీ ఛానల్ వారికి. ఎందుకంటే ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళు ముందు ఉంటున్నారు. ఇటువంటి సంప్రదాయకరమైనటువంటి పద్ధతుల్ని, సంప్రదాయకరమైన విషయాల్ని టీవీ న్యూస్ ద్వారా, మీడియా ద్వారా పబ్లిక్ తీసుకెళ్తున్నారు. అందుకని మరొక్కసారి ఇటువంటి కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళేటువంటిది విధానాన్ని కానీ మనం మర్చిపోతున్నటువంటి మా సంప్రదాయాలను కానీ గుర్తు చేస్తున్నటువంటి టీవీ9 గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. 1999 టీవీ 99 వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.